సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఈ వాయిస్ ఈ ఛానల్లో వినిపించి దాదాపుగా 90 రోజులైతే కంప్లీట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. మన కొత్త ఛానల్ రామ్ రమేష్ 2.0. ఈ ఛానల్ని అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి తెలంగాణకు సంబంధించి టెట్కి సంబంధించిన అప్డేట్స్ అయినా డిఎస్సికి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ అయినా ఈ రామ్ రమేష్ 2.0 అనే ఛానల్లోనే అందుబాటులోకి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఈ రామ్ రమేష్ ఆర్మీ ఛానల్లో వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే మనం www.ramramesh.education.in అనే ఒక వెబ్సైట్ రన్ చేస్తాం కదా, దానికి సంబంధించి ఫ్రీ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే దానిలో వెబ్సైట్లో ఫ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం గూగుల్కి కూడా నచ్చట్లేదు అనుకుంటా. పాలసీకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈ ఛానల్లో వీడియోస్ అయితే చేయలేకపోతున్నాం. ఈ కొత్త ఛానల్ రామ్ రమేష్ 2.0 అని ఇకపై సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి గైస్. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే టెట్ ఫలితాలు అయితే విడుదల కావడం జరిగినాయి కదా. గతంతో పోల్చుకున్నట్లయితే క్వాలిఫైడ్ పర్సంటేజ్ అనేది భారీగానే తగ్గిందని చెప్పుకోవచ్చు. పేపర్ 1కి సంబంధించి ప్రతి 100 మందిలో 59 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2కి సంబంధించి ప్రతి 100 మందిలో 31 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. క్వాలిఫైడ్ పర్సంటేజ్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్ 1కి సంబంధించి 59.48, పేపర్ 2కి సంబంధించి 31.21 కింద ఉంది. ఓకే, దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. అయితే ఇంకొక టెట్ ఉంటుందా అనే విషయానికి వచ్చినట్లయితే ఇది 2024 సంవత్సరానికి సంబంధించిన టెట్ నోటిఫికేషన్ మీరు గమనించాలి. ఇప్పుడు ఏదైతే రిజల్ట్ రావడం జరిగిందో ఈ టెట్ అనేది 2024 సంవత్సరానికి సంబంధించింది. మనకి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఒక స్టేట్మెంట్ చేసింది. ప్రతి 6 నెలలకి ఎవ్రీ 6 మంత్స్కి డిఎస్సి నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ప్రతి 6 నెలలకి ఒక టెట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పి స్టేట్మెంట్ అయితే చేశారు కదా. అయితే ఈ 2025 సంవత్సరానికి సంబంధించి 2 సార్లు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పూర్తి చేయవలసి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నా సరే ఖచ్చితంగా ఏప్రిల్ లోపే టెట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఏప్రిల్ లోపే టెట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా రావాల్సి అయితే ఉంటుంది. ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడు, డిఎస్సి ఎప్పుడు అనే విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ తర్వాతే డిఎస్సి అంటూ కూడా ఒక స్పష్టమైన స్టేట్మెంట్ కూడా వచ్చేసింది. సుమారుగా ఒక 5,000 పోస్టులకి డిఎస్సి వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ స్పష్టమైన స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ తర్వాత మాత్రమే డిఎస్సి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపు ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ వస్తుంది. పరీక్షలు కూడా పూర్తి చేస్తారు. ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో మీరు ప్రిపేర్ కావచ్చు. ఆల్రెడీ ఎవరైతే టెట్ క్వాలిఫై ఉన్నారో టెట్లో మంచి స్కోర్ కావాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వచ్చినా మీరు అప్లై చేసుకుని రాసుకోవచ్చు. ఒకవేళ గతంలో మీకు టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే గతంలో వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుత టెట్లో మీకు మార్కులు తక్కువ వచ్చినట్లయితే ఎప్పుడు మీకు టెట్లో ఎక్కువ స్కోర్ వచ్చిందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఈ పాయింట్పై కూడా మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. మీకు ఎప్పుడు రాసిన టెట్లో ఎక్కువ స్కోర్ వస్తే అప్పుడు మార్కులు మాత్రమే 20% కింద కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. 20% టెట్ స్కోర్ అనేది ఏ విధంగా తీసుకుంటారనేది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చెక్ చేసుకోండి. మీకు టెట్లో 75 మార్క్స్ వచ్చినట్లయితే మీకు డిఎస్సిలో 20% వెయిటేజ్కి గాను 10 మార్కులు యాడ్ అవుతుంది. మీకు టెట్లో 100 మార్క్స్ వస్తే 13.33, మీకు టెట్లో 125 మార్క్స్ వచ్చినట్లయితే 16.67. అంటే ఇక్కడ 20 మార్కులకి ఆల్రెడీ టెట్ స్కోర్ అనేది యాడ్ చేస్తారు కాబట్టి మిగిలిన 80 మార్కులకి డిఎస్సి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి డిఎస్సి సిలబస్ విషయానికి వచ్చినట్లయితే గతంలో ఏ విధంగా సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంటుంది. సిలబస్ ఏం ప్రత్యేకంగా మళ్ళీ చేంజ్ కాదు. ఎగ్జామ్ ప్యాటర్న్లు కూడా సేమ్ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మనకి ఏదైతే గత డిఎస్సి వెబ్సైట్ ఉందో గత డిఎస్సి వెబ్సైట్లు ఇచ్చిన సిలబస్ పీడిఎఫ్ని ఆ సిలబస్ పీడిఎఫ్లు ఇచ్చిన టాపిక్లపై మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఈ 2025 ఈ రెండింగ్ నాటికి డిఎస్సికి సంబంధించిన పోస్టింగ్స్ జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఉన్న 6 నెలల సమయాన్ని డిఎస్సికి సంబంధించి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎక్కువగా టెక్స్ట్ బుక్లు చదవడంపై ఫోకస్ చేయండి. టెక్స్ట్ బుక్ల ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇక ప్రాక్టీస్ బుక్స్ పరంగా మీకు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది. మన ప్రాక్టీస్ పుస్తకాలు సక్సెస్ సిరీస్కి సంబంధించి ఎవరైనా తీసుకోవాలంటే వాటిని తీసుకోవచ్చు. కంప్లీట్గా మీకు టెక్స్ట్ బుక్లు చదివేసిన తర్వాత మాత్రమే సక్సెస్ సిరీస్ ప్రాక్టీస్ పుస్తకాలను ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ చాలామంది జాబ్ సాధించిన అభ్యర్థులను అడిగి చూడండి ఎటువంటి పుస్తకాలను ప్రాక్టీస్ చేశారని చెప్పేసి వాళ్ళే మీకు క్లారిటీగా చెప్తారు. బిడ్ బ్యాంక్ పుస్తకాలు కానీ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా మన ఛానల్ ఓపెన్ చేసి కూడా బుక్స్కి సంబంధించి క్లారిటీగా చూసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని కంప్లీట్గా రివ్యూ వీడియో ఉంటుంది. ఆ రివ్యూ వీడియో కంప్లీట్గా చూసి ఆ పుస్తకాలు నచ్చినట్లయితే కంపల్సరీగా మీరు ఆర్డర్ చేసుకోండి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 100% ప్రాక్టీస్ చేయవలసిన పుస్తకాలు అవి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.